ఆ 3 రోజులు ఆవిడ మనస్సు పీకేస్తుంది. అన్నం పట్టుకొచ్చి పెట్టారు ఆవిడకి బయట. ఆ శివుడికి నైవేద్యం పెట్టేదాన్ని ఇప్పుడు పెట్టచ్చో పెట్టకూడదు అని ఆవిడ అనిపించి అదేమిటి, నేను వెలపలు ఉంటే నేను అన్నం తిండల్లా, శివుడు మాత్రం అన్నం తినద్దా, నేను పెట్టకపోతే ఆయన ఎండ తింటాడు అని అలా ఉండగానే పెట్టేసింది నైవేద్యం. దాంతో ఆచారం ఉన్న కుటుంబమేమో మిగిలిన వాళ్ళు వచ్చి తిట్టారు, ఏమిటిది వెలపలు ఉన్నావు, సిగ్గులేదు, శివుడికి నైవేద్యం పెడతావు అన్నారు. నాకు అవన్నీ అనవసరం, నేను తింటున్నాను, ఆయనకి పెడతాను అంతే, మీరు వెళ్ళిపోండి అని కోపంగా చెప్పింది. అప్పుడు ఆశ్చర్యకరంగా శివుడు వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆవిడ పక్కన కూర్చొని భోజనం చేశాడండి. శివసోపురాణంలో ఉంటుంది ఈ కథ. ఎందుకు ఆవిడ తిడతారు మీరు, ఆవిడ ప్రేమగా పెడుతుంది నాకు. వెలపలుంటే లోపలుంటే అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల ఉన్నది నేనే, వెలపల ఉన్నది నేనే. లోపల ఉన్నప్పుడు పెట్టిన తిండి వెలపల ఉన్నప్పుడు పెట్టకూడదా, అది భక్తి. భక్తికి ఇలాంటివన్నీ ఉండవండి అని కూర్చొని తిన్నాడు. ఇలాగ సూర్య చౌడయ్య అని ఒకతను, సూర్య చౌడయ్య అంటారు. సూర్య అంటే కత్తి, మాంసం ముక్కల కత్తితో కోసిపెట్టి చండాలుడు పొలానికి అతను పెడితే తిన్నాడు అతను పక్కన కూర్చొని. ఇలాగ నీ ఇష్టం వచ్చిన వాళ్ళ పక్కన కూర్చొని అడ్డమైన తిళ్ళు తిన్నావయ్యా. నువ్వు భక్తుడు కుంటెన పంపపోతే ఇంకా విచిత్రమైన పనులు చేశాడు. నేను సుకుమారుడని ఒకడున్నాడు, శివపురాణంలో వస్తుంది కదా. ఆయన భక్తుడు, ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించి ఆ అమ్మాయి ఆయన దగ్గరికి రావట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు. అందుకని ఈయన గుళ్ళో పూజారి శివుని ప్రార్థించాడు, ఇగో నాకు ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వాలి, లేకపోతే నీ పూజ మానేస్తాను, లేకపోతే నాకు మనసులో ఉండదు, నేను ప్రేమించాను, ఆ అమ్మాయి నాకు లొంగట్లేదు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆశ్చర్యకరంగా శివుడు భక్తుడు కోసం ఆ పని చేసేయని వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇగో మా అబ్బాయి చాలా బాగుంటాడు, ఏమిటి పని, ఆధునిక భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్ భాషలో విచిత్రమైన పదాలు ఉన్నాయి ఈ పనికి. ఈ ఆడాడికి మగాడికి మధ్యలో చేసిన రాయబారాలు ఉంటాయే, ఏమిటిది, కుంటెనగాడు అంటారు మగవాడిని, ఆడదాన్ని కుంటెన కత్తి అంటారు ఈ పనులు చేసేవాడిని, ఈ ప్రేమ సందేశాలు మోసేవాడిని. ఇప్పుడు సెల్ ఫోన్ ఆ పని చేస్తుంది, అదే కుంటెనగాడు, అదే కుంటెన కత్తి. SMS 143 I love you పూర్వం మనుషులు చేసేవారు. ఇప్పుడు అందుకే ఇప్పుడు సరస సల్లాపాలు లేవు, సరస సెల్లాపాలే, నేను సెల్. వారు అక్కడి నుంచి మాట్లాడతారు సముద్ర తీరం నుంచి, వీరేమో ఇందిరా పార్కులో కూర్చుంటారు వీరు. అప్పుడు అందుకే నేను సెల్ ఫోన్ మీద ఒక మాట చెప్పా, ఒళ్ళు మరిపించు ప్రియమైన ఊసులాడ కళ్ళు తెరిపించు నా బిల్లు గట్టు వేళ. ఓహో మాట్లాడుతుంటే గంటలు అప్పుడే పెట్టేసామే, పెట్టారు, రేపు బిల్లు వచ్చాక ఎంతసేపు మాట్లాడామే అమ్మారది. ఆ ఏడుపు ముందే ఉంటే సరిపోయింది. అందుకని ఈ రాయబారాలు ఇప్పుడు సెల్ ఫోన్లు చేస్తున్నాయి, కానీ సరస సెల్లాపాలు ఇదివరకు సరస సల్లాపాలే ఉండేవి. మధ్యలో మనుషులు పంపించేవారు. అంటే అమ్మాయి వెళ్ళి, గో మా ఫ్రెండ్కి నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా అని చెబుతుంది అనమాట. ఈ పని ఏమండి మనుషులు చేస్తేనే చికాగ్గా ఉంటుంది కదా, నీకేం పని లేదా అని అడుగుతాం కదా, శివుడు చేయడం ఏమిటండి. చేశాడు పాపం. ఎంత వెర్రిబాగులు వాడు శివుడు అంటే. భక్తుడు, నేను ఆ అమ్మాయిని ప్రేమించా, అది లేకుండా నేను ఉండలేను, అంచేత నీ పూజ జరగాలంటే ఆవిడ నా ఇంట్లో ఉండాలి. ఈయన వెళ్ళి ఆయన గురించి మంచి మాటలు చెప్పి తీసుకొచ్చాడు అమ్మాయిని. విచిత్రంగా, ఎంత విచిత్రం ఇది. సుందరమూర్తి నాయనార్ కథ అని ఇంకోటి ఉందండి. కైలాసంలో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. కైలాసంలో కూడా ఇదే గొడవ. అప్పుడు శివుడు పిలిచి మీ ఇద్దరు భూమి మీదకి పండి, ఆ గొడవ ఏదో అక్కడ పడని అంటాడు. వస్తారు ఇద్దరు, ఆయన పూజారి, ఈవిడ నర్తకి పుడతారు. ఉడయనంబి అంటారు ఆయన్ని బసవపురాణంలో. ఈ రాజనర్తకి ఇప్పుడు పురోహితుని పెళ్లి చేసుకోవాలి. ఎవరు ఒప్పుకుంటారని రాజనర్తకి రాజుగారిని చేసుకున్న పర్వాలేదు, కానీ పురోహితుని చేసుకోవడం వీడు తోలు తీసారు. చచ్చినట్టు వీళ్ళ జన్మ ఇది, శపించింది శివుడే కాబట్టి ఈ నర్తకికి పురోహితుడికి రాయబారికి మధ్యలో రాయబారాలు నడిపి రాజుగారికి మధ్యలో వీళ్ళకి పెళ్లి చేశాడు. అది మును భక్తుడు కుంటెన పంపపోతే ఏమిటయ్యా నువ్వు ఈ బ్రోకరేజ్ పనులు కూడా ఏమిటయ్యా లేని పనులు గొడవ, ఇవన్నీ చేసేవి విన నీచమైన పనులు. ఇన్ని చేసిన వాడికి ఇది పర్వాలేదులే. మై భూత యొనర్చుకుంటే శవభూతి, ఆ పైన శవం బూడు తెచ్చి మీద పోసుకున్నావయ్యా, నీకేం చెప్పను నేను ఇంకా. శవభూతి కపాలమునను భూజించి, అసలు నీకు మంచి పళ్ళిని తేవడం నాదే తప్పు. పుర్రేడు తింటాడు ఆయన, పుర్రులో దీనివాడికి పళ్ళి మీదకు పనిలేక నేనే వెర్రాడు. అంచేతనం నీకు సరిపోయిందిలే ఇవన్నీ చేయవలసింది. ఈ రోతలు పెక్కులుండ ఇట రొయ్యుదు వేయక భక్తవత్సలా అని కొంచెం కోపంగా అనేసరికండి భగవంతుడు కూడా ఎలాంటి వాడు అంటేనమ్మ, అమ్మ పెట్టే 4 పెడితే కానీ కనపడ్డాని ఈ తిట్లు తిట్టేసరికి ఆయనకి బాధ వచ్చింది. ఇదివరకు వాడు ఏడిస్తే కనపడ్డాడు, ఇప్పుడు తిట్టేసరికి కనపడ్డాడు. బ్రాహ్మణుడు కదా, ఇంకేం తిడతాడో, ఎందుకు వచ్చిన గొడవ అని. ఎందుకంటే బ్రాహ్మణ శక్తి, నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సరి దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణుడు శపిస్తే దేవుడైనా సరే అవతారం ఎత్తాల్సిందే, తప్పదు. భృగువు బ్రాహ్మణుడే శపించాడు.
వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు విష్ణువు వచ్చి. తప్పదండి, మొహమాటమే లేదు. శక్తి, మంత్రశక్తి అటువంటిది. అందుకని శివుడు తిడుతూ ఉండి, ఏమో వీడు దుంపదాగా ఇంకేమంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని ధామని ప్రత్యక్షం అయ్యాడు. అమ్మయ్య, ఈయన వెంటనే స్తోత్రం, అమ్మ చాలా సంతోషంగా ఉందండి. నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ మందాకినీ సలిలచందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమఃశివాయ శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై మకాశికారాయ నమఃశివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చుత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమఃశివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమఃశివాయ అని ఒళ్ళు పులకించిపోయే స్తోత్రం చేశారండి. ఇన్ని తిట్టినవాడే దేవుడు కనపడితే అన్నీ వదిలేశాడు. అప్పుడు శివుడు ఆ బ్రాహ్మణుడు భుజం మీద చేసి దగ్గరికి లాక్కుని, నీ బాధ నాకు అర్థమైంది, ఇదంతా ఒక బోయేవాడు చేశాడు, మరి నువ్వెలా ఊరుకున్నావు? ఎందుకు ఊరుకున్నానో చెప్పమంటావా? నువ్వు కూడా ఊరుకుంటావు, నేనే కాదు. నేను ఊరుకోను, కావాలంటే చూద్దాం, నా వెనకాల కూర్చో అన్నాడు. అప్పుడు శివుడి మీద గౌరవమే కదండి. శివలింగం వెనకాల దాక్కున్నాడు ఈ బ్రాహ్మణుడు. అనమోదించి హరద్విజుండుదుగా చెంచవ్వేళనే తెంచి పావన నిర్మాల్యము చెప్పుగాలకొని పోవంద్రోచి త్రోవల్గాచి తానేచి కాల్చిన కోలాముష ఖండముల్ తనకు భక్ష్యంబంగనందిచ్చినన్. అనమోదించి హరద్విజుండుదుగా ఒప్పుకొని ఆయన వెనకాల దాక్కున్నాడు. చెంచవ్వేళ ఏతించి మళ్ళీ పోయేవాడు మామూలుగా వచ్చాడు. ఇలాగ విల్లొక చంక అంపబొది వీపున దొప్పలు కేలుదోయి పుక్కిళ్ళ పవిత్ర కంచనము కీజలమొప్పగా వచ్చి మామూలు సెట్టింగే ఇలాగ అటు వచ్చాడు. బ్రాహ్మణుడు చూసి వీడు దుంపదగా శివుడి మీద ఉమ్మేస్తాడేమో, చచ్చిపోతున్నాడు ఈయన. అబ్బాయి వాడు అదే చేస్తాడు, త్వరలో విడుదల ఆయన చేశాడు. పైగా ఇప్పుడు ఇంకో గొప్ప పని చేశారండి. బ్రాహ్మణుడు గుండెలు ఆగిపోయినాయి, సగం బీపీ వచ్చేసింది దీనికి. ఏమిటి? ఆ నిర్మాల్యం ఉంది, ఇదివరకు ఎంత ఉన్నది కదా, అది చెప్పుకాలతో ఇలా తన్నాడు. అయ్య బాబోయ్ వీడు దుంపదగా చంపేశాడు. శివుణ్ణి చెప్పుతో తన్నుతున్నాడు అని వీడు లేకపోతున్నాడు. ఉండో, కంగారు పడకో, ఆగు, అలాగే ఉండు. నీకు తెలీదు భక్తి అంటే, నీకు తెలీదయ్యా. మంత్రం చదవగానే భక్తి అయిపోలేదయ్యా, కాస్త కూర్చో చూడు అంటే ఆయన మంట ఎత్తిపోతుంది, సర్వాంగాలు మండిపోతున్నాయి. తన్నుతాడేమిటి, ఆయన తన్నినట్టే ఉంది పాపం. ఆయన భక్తి అటువంటిది, బ్రాహ్మణుని గొప్పతనం అది. నన్ను దన్నినట్టుగా ఉంది, కాదవా నేనే ఊరుకున్నా, నీకెందుకయ్యా, కంతకలేని తర్వాత కత్తిపేట కానీ కూర్చో అని ఆపుతున్నాడు ఈయన. ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని చెప్పుకోలతో తోసేశాడు. ఎందుకంటే చెదురుగాడిలో ఏం చేయమంట, పుక్కిళ్ళ ఆ చర్చి ఉంది, గండూష జీవన శేఖం వనరించి ఆ పుక్కిళ్ళతో డుర్రనడం మళ్ళీ అవి బాబోయ్ అవి వెళ్ళి బ్రాహ్మణ మీద కూడా పడ్డాయి. శివుడి మీద కాదు, బ్రాహ్మణ మీద పడ్డాయి. నా జీవితంలో నేను ఎప్పుడూ పడలేదురా, కర్మరా బాబు కర్మ. అంటే కంగారు పడకు, ప్రేమ ఏం ప్రేమయ్యా, చచ్చిపోతుంటే అంటాడు ఆయన. ఊరుకో అన్నాడు. వాడు చాలా గొప్పవాడు. ఏం గొప్ప ఉండో, కంగారు పడకు. ఇది డైలాగ్ నడుస్తుంది అక్కడ సందర్భం. పత్తిరిడి ఆ తెచ్చిన ఆకులు ఆయన మీద పారేశాడు అంతే. పూజ కాదు, ఊరికి పారేయడమే అలాగే. ఎందుకంటే పూజ చేసింది ఈయనకేం తెలియదు. అప్పుడు త్రోవలు కాచి తానేసి తెచ్చిన కోలామిష ఖండములు, ఆ త్రోవలు కాచి అడవి పందిని తీసి చంపి తెచ్చాడు కదండి. అప్పుడు ఆ పంది మాంసం ముక్కలు తెచ్చి అక్కడ పెట్టి తినో అన్నాడు అంతే. చూస్తున్నాడు, అయ్యి బాబు చెప్పుగాలతో తన్నాడు, పుక్కిలించి ఉమ్మేశాడు, ఇప్పుడు పంది మాంసం పెడుతున్నాడు, తింటాడా ఏమిటి కొంపదీసి అని కూర్చున్నాడు. పాపం బ్రాహ్మణుడు సంతృప్తి పరచాలనుకో ఏమో కానండి, శివుడు తినలా, మనకు తెలియదు, మానేశాడు, తినలేదు. బ్రాహ్మణుడు పోన్లే, కనీసం కొంత పరువు నిలబడింది, చావు తప్పి కన్నులు అట్టబోయిందని పోన్లే, కనీసం మాంసం తినలా. మాంసం తినుంటే అసలు ఈ దేవుడికి నేను బెల్లముక్క కూడా పెట్టివ్వండి కదా. నేను పోన్లే, మావాడే దేవుడు, మా పార్టీయే, బ్రాహ్మణ పార్టీయే, బోయాళ్ళ పార్టీ కాదు. ఎవరి పార్టీ అయిపోతే బాగుండు అనుకుంటాం కదండి మనం. ఆ భావనే పోవాలి. అందుకోసమే కథ. మాధవుడు యాదవుడే అని శ్రీకృష్ణుడిలో కూడా బీసీడీ క్యాస్ట్ చూడడం కాదు. ఆయన ఏ కులం వాడు? రాముడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు యాదవుడు. ఏమిటి లెక్కలు ఇవే? జగద్గురు అయినటువంటి కృష్ణుడిని యాదవుడు అనడం ఏంటండి? ఆయన మాధవుడు అంతే. మాధవుడిగా అందరూ కొలవాలి. రాముడిలో చూసేది మనం రాజరికం కులమా? ఏ బ్రాహ్మణులు పూజ చేయకూడదా, కోవట్లు పూజ చేయకూడదా, మాలమాదికలు పూజ చేయకూడదా? ఎవరు వద్దన్నారండి? అందరూ పూజ చేయొచ్చు.
రాముడు అందరికీ దేవుడు. ఆ భావనే మనం గమనించాలి. అందుకోసమే కథ. అందుకని ఆయన అలా ఉన్నాడంతే. అప్పుడు తినటల్లా. అప్పుడు బ్రాహ్మణుడు సంతోషించాడు, కానీ తినడు, ఏడుపు మొదలెట్టాడు. అయిపోయి నిన్నటి వరకు తిన్నావు, నీ దుంపదగా ఏమైందయ్యా, మళ్ళీ ఏం వచ్చిందయ్యా నీకు అని చూస్తుంటే కాసేపటికి శివుడు ఒక లీల ప్రదర్శించాడండి. ఒక మరికించిద్వికచారుణ పద్మపత్ర వీధి విగళన్మకరందధారగతి తన ముకుళిత బాష్పముల కంటి తన ముకుళిత బాష్పముల శోణితం బెగయన్. ఒక మరికించిద్వికచారుణ పద్మపత్ర వీధి వికళన్మకరందధారగతి తన ముకుళిత బాష్పముల నేత్రములు నొదుగన్. విచిత్రంగా ఆ కళ్ళ నుంచి నీళ్లు గారుతున్నాడు. ఒక కంటి నుంచి గమనించాను. ఈ కుడికని అనుకుందాం కాసేపు. ఈ ముకుళిత నేత్రముల బాష్పములు చెలువందన్. మూసుకున్న కళ్ళలోంచి కన్నీళ్లు గారుతున్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయంటే కవి వర్ణన. అక్కడేమో ఓ పక్క ఆయన ఏడుస్తుంటే కవిత్వం చెబుతున్నాడు ఆయన. అలాగే ఉంటుంది మరి. పరమేశ్వరుడు ఏడిచినా అందంగానే ఉంటుంది, పసిపాప ఏడిచినా చూడండి అందంగా ఉంటుంది, కివ్వుమంటున్నాడు అంటాం. ఒక్కడితే పట్టుకుంటాం, కానీ ముందు ఏడిస్తే ఏడిచి నా బిడ్డ నీలాలు బాలైన గారవే బంగారు కళ్ళు అని పాట పాడతాం. అందుకని పరమేశ్వరుడు ఏడిచినా బాగానే ఉంటుంది. ఎలా ఉందంటే వికచ అరుణ పద్మపత్ర వీధి విగళన్ మకరందధారగతి. సూర్యకిరణం ఇలా సోకగానే కొంచెం విచ్చుకున్న తామరపు ఎర్ర తామరపు నుంచి తేనె స్రవించినట్టుగా ఆయన కంటి నుంచి నీరు స్రవిస్తుందట. తామరపూల రేకుల మధ్యలోంచి తేనె స్రవిస్తుంటే ఎంత అందంగా ఉంటుందో, స్వామి కళ్ళ నుంచి కన్నీళ్లు గారుతుంటే అంత అందంగా ఉంటుంది. అది కూడా చూడముచ్చరు. అంటే భగవంతుడు లీల ఏదైనా అందంగానే ఉంటుంది. జీవితంలో మనం గ్రహించాలి. మనం ధనికులమైనప్పుడు అది లీలే, పేదవాళ్ళమైనప్పుడు అది లీలే. అక్కడది ఆనందం, ఇక్కడ ఇది ఆనందం. ఒకప్పుడు BMW కారులో ప్రయాణం చేసాం, ₹1,00,00,000 కారు. తర్వాత ఒకసారి సిటీ బస్సు ఎక్కడానికి డబ్బులు లేక ఉన్నో అడిగాం. అంటే అదొక లీల, ఇదొక లీల, అంతే. రెండిట్లో ఉండే ఆనందాన్ని అనుభవించు, ఇదే తెలుసుకోవాలి. అందుకని ఏడుస్తుంటే కూడా ఎందుకు ఇలా వర్ణించాడు అంటే అది పద్మపత్రాల నుంచి తేనె కారుతున్నట్టుగా ఉన్నది తప్ప ఆయన ఏడుస్తున్నట్టుగా లేదండి అన్నాడు. అలాగా వీడు గారితో నేను అనుమానం వచ్చింది. అమ్మ ఇదేమిటి కంటికి ఏదో అయింది, కంటికి అందుకే అన్నంది అన్నట్టు చెప్పవే అమ్మా అని వైద్యం మొదలెట్టచ్చాడారు. కోక పొట్లంబావిగొన నూదియొత్తుచు కషణోగ్ర కరభాగమునగాచి నెత్తి తంగేడాకు మెత్తి రేచకి నిమ్మ పంటి పులుసున నూరి పట్టుబెట్టి తెల్లదింటెన పువ్వు తెచ్చి తద్రసమిడి కలివె పువ్వులు తెచ్చి నిలిచి పిడిచి పేరిన నెయ్యి పెట్టి పెరుగు ఒత్తులు వైచి చనుబాలతో రాసి సంకుచమరి విన్న మందులు తాసరి కన్న మందులు అడవి మందులు విన్న మందులు తాసరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు ఎన్ని చేసిన మానక ఇందుమౌళి కంట తొడిబడి నెత్తురుగారుటయును. మనవాడు పథకం మార్చాడండి. వైద్యం చేయకముందు నీళ్లు గారేట, వైద్యం చేశాక నెత్తురు గారేద్దరు. ఇదేమిటిది? వైద్యం చేస్తే ఏదైనా తగ్గాలి కదా, తగ్గకపోగా పెరిగిందిరా. కొందరు డాక్టర్ల మహత్యం అలాగే ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకముందు 99 డిగ్రీలు ఉంటే వెళ్ళాక 104 అవుతుంది జ్వరం. ఎందుకని ఆయన బిల్లు చూసి 3 సున్నాలు పెడతాడు ముందు మందు కింద, తర్వాత 3 సున్నాలకి ముందు ఒకటేస్తాడు. 1000 అయిపోయింది వీడికి, మరి 104 అవదు. అలాగా చదివేస్తే ఉన్నమతి పోయిందని వైద్యం కాకముందు కంటి నుంచి నీరు గారిందట, వైద్యం చేయడం మొదలెట్టాక నెత్తురు గారుతుందట. ఇదే పరీక్ష అంటే. ఎన్ని రకాల వైద్యాలు చేశాడు. కోకపోట్లో ఏదో కంటికి ఆవిరి పెట్టాలంటేనండి అని ఇలా పెడతారు, ఆ వేడి సరిపోతుంది. అలా చేశాడు. అది కూడా సరిపోలా, ఇలా అన్నాడు. కషణోష్ణ కరభ భాగమున గాచి. అరచేతిలో దీన్ని కరతలం అంటారు. అరచేతిలో ఈ భాగాన్ని ప్రత్యేకంగా కరభం అంటారు. ఈ భాగాన్ని, ఈ పార్ట్, దాన్ని ఇక్కడ ఇలా రాస్తారు చూడండి. ఇలా రాసి ఇలా పెట్టాలి. ముందు మట్టి తీసేయాలి, అయితే మట్టి ఎడుతుంది కళ్ళలో, అదో లేనిపోను జబ్బు. అందుకని ఇలా అని ఆ వేడి పెడితే కంటి మీద కురిపేసినప్పుడు అలాగే పెడతారు. ఈ కోకపొట్లం కూడా పెడతారు, గుడ్డ ఆవిరి. అలాగే నెత్తి తంగేడాకు మెత్తి, తంగేడాకులు తెచ్చి నెత్తి మీద ఇలా మెత్తాడు. తంగేడాకు గొప్ప వైద్యం. రేషకి అంటే కరక్కాయ, నిమ్మపంటి పులుసులు నూరు కరక్కాయలు తెచ్చాడు. ఇవన్నీ అడుగులో దొరికితే వీళ్ళ దగ్గర ఉంటాయి కూడా.
ఆ కరక్కాయ బాగా అరగదీశాడు, దాన్ని బట్టి నిమ్మపండు పులుసు కలిపాడు, దాన్ని ఇలా చేసి పట్టు పెట్టాడు. సరిపోలా. తెల్ల తింటిన పువ్వులు తెచ్చాడు, ఆ రసం పిడిచాడు. కలుగు పువ్వులు తెచ్చాడు, ఆ రసం పిడిచాడు. పాపం ఎన్ని వైద్యాలు చేస్తున్నాడు. పేరుని నెయ్యి పెట్టాడు. నెయ్యి ఎక్కడదండి అంటే చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళాడు. మా అబ్బాయి శివుడు అంటే ఎవరో, శివుడికి ఏమిటి అంటారు. మా అబ్బాయి అమ్మ కంటికి వ్యాధి వచ్చిందమ్మా, కత్త నెయ్యి ఉంటే ఇవ్వండమ్మా. ఒక ఆవిడ నెరుగ్గా నెయ్యి కాదయ్యా చనుబాలతో తగ్గుతుంది, అయితే అమ్మ అదేదో ఇయ్యమ్మ తల్లి లాంటి దానివి అంటే పాపం ఆవిడ చనుబాలు ఇచ్చింది. పెరుగు నెయ్యి పెట్టాడు. పెరుగు ఒత్తులు దీపం వేసే ఒత్తుల్ని పెరుగులో ముంచుతారు. ఆ పెరుగు ఒత్తి ఇలా కళ్ళ మీద పెడతారు, కళ్ళకి చలవ, అప్పుడు వేడి కురుపులు తగ్గిపోతాయి. ఒకవేళ నీరు అందుకే కరుగుతుందేమో అని పేరుని నెయ్యి పెట్టాడు, పెరుగుత్తులు పెట్టాడు. చనుబాలు ఎవరినో అడిగి తీసుకొచ్చి వాటిని ఇలా రాశాడు. శంకు సమరి, శంకు అంటే శంఖం చల్లదనం అండి, అందుకని శంఖాన్ని కంటి మీద పెట్టి ఇలా రాశాట. ఇన్ని చేసినా ఏ మందులు వేశాడు? విన్న మందులు తాసరి కన్న మందులు, అడిగి తెచ్చిన మందులు అడవి మందులు. తాను విన్న మందులు వేశాడు, ఎవరైనా చూసిన మందులు వేశాడు, అంటే తాను చిన్నప్పుడు తనకు వాడుతుంటే తెలిసిన మందులు వేశాడు. అడిగి తెచ్చిన మందులు వేశాడు. అడవిలో ఉన్న మొత్తం చెట్లన్నీ సుమారుగా పసలు తీసేసి పోసాడు, రకరకాల పసలు పోసేసాడు. బహుశా ఇంత వికృతమైన వైద్యం చేయడం వల్లే తెలియక ఆయనకి నీరు మానేసి ఎత్తురు వచ్చింది. మరి సరైన వైద్యం చేయకపోతే అంతే, రోగం ఏమిటో గుర్తించకుండా వైద్యం చేస్తే ఇలాగే ఉంటుంది. మరి అమాయకుడు పాపం అతను వైద్యుడు కాదు. ఎంత చేసినా తగ్గకపోని ఎత్తులు గారుతుంటే అయ్యయ్యో అని కొన్ని మాటలు కూడా, అయ్యో నువ్వు అసలు తినలేని వాడు కాదు, అస్తమాను అమ్మవారికి కనుసేకలు చేయడమే నీకు పని. అమ్మవారికి కనుసేకలు చేసి కన్ను వాచిపోయింది. అది కూడా పడ్డాడు శివుడు. వీడి ఇల్లు బంగారం కానీ ఎలా మాట్లాడుతున్నాడు, నా భార్యకి నేను కనుసేకలు చేయడమే ఉంటారా బాబు. అంతేనండి. మరి బిడ్డకి జ్వరం తగ్గకపోతే, కడుపు నొప్పి వచ్చిందండి బిడ్డకి, పాపం వైద్యం చేసిన తల్లి, తగ్గకపోతే ఏముంటుంది? దిక్కుమాలిందానా ఆ బయటికి వెళ్ళి ఆ చాక్లెట్లు అన్నీ తిని, ఫాస్ట్ ఫుడ్లు అన్నీ తిని, పిజ్జాలు తిని నువ్వు ఇలా తయారయ్యావు అని తిట్టదు. ఇది ప్రేమతో తిట్టడం అండి, అర్థం చేసుకోవాలి. అవన్నీ తినకపోతే ఇలా అయ్యేదేనేవి కాదు. ఆ బిడ్డ మీద ప్రేమే తల్లికి ఉండే ప్రేమే, భగవంతుడి మీద భక్తుడికి ఉండే ప్రేమ, భక్తుడి మీద భగవంతుడికి ఉండే ప్రేమ. ఆ అనుబంధం అటువంటిది తల్లి బిడ్డలా. ఆ మాట కూడా అనేశాడు. మళ్ళీ వెంటనే అయ్య బాబాయ్ మన్మధుడిని జయించాడు మా దేవుడు, ఆ దేవుడిని ఇలా అనొచ్చా? అమ్మవారి మీద ఆయనకి వ్యామోహం లేదు, ప్రేమ తప్ప. అయినా ఈయనకు అనుసేక చేసే వరకు అమ్మవారు ఉంటుంది ఏమిటి? ఆవిడకి బోళ్ళు కాంక్ష, బోళ్ళు ప్రేమ. ఇలా సరిపెట్టేసుకుని ఏమనుకోకే సారీ మళ్ళీ సారీ ఏమనుకోకే క్షమించు. ఇది తేడా. ఇంత చేసినా తగ్గలేదండి. చివరికి ఆయనకు ఒక్క మాట గుర్తొచ్చిందా, అసలు వేడి చేసి వచ్చిందేమో. అప్పుడు వేడి మందులు వాడతారు, వేడి చేసి జ్వరం వస్తే వేడి మందులు వాడతారు. ఉష్ణైన శీతలం. అప్పుడు అనుకున్నాడు కంటికి కన్నే మందు, ఇక తిరుగులేదు, చేయవలసిందే అంతే. ప్రాణము పోగునో తనువు భంగమునందును నాక, తూణికా బాణము చిర్రునందిగిచి భల్ల ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము జెర్చి గృచ్చి ఒక గ్రుడ్డు వడిన్ బెకలించి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంట అమర్చనంతటన్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. ఈ యుగంలోనైనా కన్నామా విన్నామా ఈ చరిత్ర? ఇంతటి భక్తి మన జీవితంలో ఎప్పుడైనా ప్రదర్శించగలుగుతామా కనీసం? ఇది ఆర్ద్ర హృదయమై కన్నీళ్లతో ఆలోచించాల్సిన విషయం. కంటికి కన్ను మందా? ఏమిటిది? కన్ను పెకలించుకోవడం అంటే ఏమిటిది? ఏమైనా జేబులోంచి పెన్ను తీసినట్ట కన్ను తీయడం అంటే? ఏమీ ఆలోచించలేదుట. అంతే, తగ్గట్లేదు. కాబట్టి కంటికి కన్నే, నీ కంటికి నా కన్ను ఇచ్చేస్తా, నువ్వు ఒక క్షణం ఆలోచించరా. ప్రాణము పోగునో తనువు భంగమునందున నాక, తూణికా బాణము చిర్రునం దిగిచి భల్ల ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి గృచ్చి ఒక గ్రుడ్డు వడిన్ పెకలించి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంట అమర్చనం తటన్. ప్రాణం పోతుందని ఆలోచన చేయాల. పోతే పోనీ, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కన్నుల పీకేస్తే పునః ఆపరేషన్ చేసి తీయడం కాదు. కొంత తీయాలనిపిస్తే నేత్ర వైద్యశాలకు వెళ్ళి ఏమండి నా కన్ను తీయండి అని ఆయన జాగ్రత్తగా తీస్తాడు. అలా చేస్తే ఎందుకు చేయడండి? అలా చేయాలనే ప్రయత్నం చేసే లోపల మన ఆలోచన మారిపోతుంది. ఈ లోపు తిన్నటి ఫ్రెండ్ ఒకడు వస్తాడు, స్నేహితుడు. ఒరే నీకు తిన్నగా లేవు, బుద్ధి లేదు, రాతి కోసం కన్ను తెస్తావు, వేరే వేదవ నోరు మూసుకో అనే వేదవ సలహా ఇస్తాడు. వీడు భక్తి మాయమైపోతుంది. నేత్రదానమే కాదు, ఏ దానమైనా చేయదలుచుకుంటే వెంటనే చేసేయాలి. నువ్వు అరగంట ఆపేవంటే అరగంటలో ఆ వస్తువు ఎవడో పట్టుకుపోతాడు, లేకపోతే నీ బుద్ధి మారిపోతుంది. అందుకని తూణిక అంటే అమ్ముల పొద్దు నుంచి బాణం ఇలా తీశాడు. భల్ల ముఖాగ్రం, భల్లం అంటే బాణం, దాని కొస
రక్తపద్మ దృక్కోణము చేర్చి, అప్పటికే ఎర్రటి కన్నుండి అయింది. ఆ కన్నుకు దృక్కోణం దగ్గరికి చేర్చాడులాగా గుచ్చి, ఆ రచన చూడండి, చేర్చి గుచ్చి ఒడిని పెకలించి చేర్చాడు. చేర్చి టక్కుమని కూర్చాడు, అంతే. టక్కుమని కూర్చకుండా నెమ్మదిగా తీస్తే రాదు కన్ను, పైగా తీసేలోపు మనసు మారుతుంది. ఒక గుడ్డు వడిని పెకలించి ఆ కనుగుడ్డు పేకి పరచాడు. ఉంటే పోని, ఉంటే ఉండని, పోతే పోని, ఏమైనా కానీ. ఆ దైవత శిరోమణి కంటనమర్చనంతట నా శివుడి కంటి మీద కన్ను పెట్టేట. ఆ కన్ను ఎలా ఉందండి, ఈయన పెట్టకముందు శోణిత ద్రోణిక, నెత్తురు పోసిన కొండ పెంకులా ఉందిట. ద్రోణిక అంటే కొండ పెంకు, ఒక ఇలా గుండ్రంగా కోడిగుడ్డ ఆకారంలో కొండ పెంకులు ఉంటాయి కదా, దాంట్లో నెత్తురు పోస్తే ఎలా ఉంటుంది, అలా ఎర్రబడిపోయింది ఆయన కన్ను. ఇదంతా మరి పెద్ద నటన, మహానటుడు, నటరాజండి, చిదంబరం నటేశ్వరుడు. ఆయనకి నటన మనం నేర్పేదే ఉంది, మనం చంపడానికే ఈ నటన తాను. ఆ నటనకి పడిపోయాడు కాబట్టి అలాగా వెంటనే ఇలా చేశాడండి, అంతే. అప్పటికైనా ఆయనకి జాలి కలగాల. ఏమండి, బ్రాహ్మణుడు తిడితే కనపడ్డా, ఇంతకుముందు ఇదే తినడు ఏడిస్తే కనపడ్డా, పోనీ ఇప్పుడు కనపడచ్చుగా. అబ్బే, కనపడడం మానేసి పైగా అనుకున్నట్ట, మున్నిటి కంటి కంటే కడు మోహనమై తను కన్ను వచ్చినన్ మన్నన చూచి మెచ్చక ఉమాపతి రెండవ కంట శోణిత క్లిన్నత చూపినన్ నగి పుళిందుడు నీ కృపచేత కన్న మందున్నది దీనికి వెరవను ఒక్కటి నా వ్రతమింక శంకరా. ఇది పూనిక, ఇది ఊనిక, ఇది కాళహస్తి మహాత్యానికే కానుక. ఆయన ఘట్టం ఇది. కన్ను చూసుకున్నట్ట శివుడు, అద్దంలో చూసుకున్నాడు. ఈయనకి అద్దంలో ఏముందండి అనుకున్నట్ట, పూర్వం కనుకంటే ఇదే బాగుందిరా, బాగుంది. అలాగే ఎందుకు బాగుండదు, మన కన్ను కాదుగా. ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపని వేమన్ అంటాడు వేమన శతకంలో. పాలసంద్రమందు పవళించడు స్వామి గొల్ల ఇండ్ల పాలు కోరనేల ఎదుటివారి సొమ్ములెల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమ. శ్రీకృష్ణుడు పాల కోసం వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి పాలు వెన్న పెరుగు దొంగిలించి, పైగా దొంగిలించడం కాకుండా మళ్ళీ వాళ్ళ మూతికి వీళ్ళ మూతికి పూసి తగాదాలు కూడా పెట్టాడు. అసలు ఈయనకి పాలు లోట. ఈయన ఉండేది ఎక్కడండి, పాల సముద్రం. ఆ సముద్రం నుంచి కావాలంటే బిందెలు బిందెలు పాలు తీసుకోవచ్చుగా. మరి అవి తీసుకోకుండా ఈ ఇళ్లలోకి తిరిగి దొంగతనం చేయడం ఏమిటంటే, ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపి. మన ఇంటి నిండా చీరలు ఉన్నా సరే, ఆవిడ కట్టుకున్న చీర చూశారా అంటారు. ఆవిడని చూసా, ఆవిడ చూడమని ఎవరు చెప్పారు, చీర చూడమని చెప్పి. ఆవిడ చూడకూడదేంటి, చీరను చూడకుండా ఆవిడ చూడకుండా చీరను చూస్తారా? ఇన్ని చీరలు ఉన్న ఆవిడ కూడా పొరుగింటే ఆవిడ చీర మీద మోసు. ఈయన ఉంటాడు ఆఫీసులో బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. బే, ఎప్పుడైనా ఏమండి ఏం ఉద్యోగం చేస్తున్నాడంటే, ఏదో చస్తున్నామండి గవర్నమెంట్ ఆఫీసులోనండి, గుమస్తా చచ్చిపోతున్నామండి. ఏ సుఖం లే, గవర్నమెంట్ ఆఫీసులో పని ఎక్కల, సంతోషించు. ఎడుస్తావే, ఆడ ప్రైవేట్లో రండి బోర్డు జీతాలండి. ప్రైవేట్లో జీతాలు ఎక్కువ, పని కూడా ఎక్కువ, తోలు తీస్తారు. అంతేకాదు ప్రైవేట్లో ఇప్పుడు ఇంకా మారింది, శనివారం శుక్రవారం పిలిచి పంపిస్తారు, పింకు స్లిప్ ఇచ్చి. ఇంకా పింకే రావడం ఉండదు, ఇంకా ఇప్పుడు సోమవారం కూడా పంపిస్తున్నారు. మరి అది గవర్నమెంట్లో ఈ బాధ ఉండదు కదా. ఉన్న దాంట్లో సుఖం వెతుక్కోమండి. ఉన్నది బాగోలేదు, లేనిది ఏదో కావాలి. అందుకే జీవితాల్లో ఏడుస్తున్నాం మనం. ఎవడు ఉన్న బతుకు వాడికి నచ్చదు. మగ ఏడిపే, ఆడ ఏడిపే. వస్తువులు చాలా కొందరు, ఉద్యోగాలు చాలా కొందరు, డబ్బులు చాలా కొందరు, జబ్బులు చాలా కొందరు, ఏదో ఒకటి ఏడుపు. ఈయన ఏడుపు లేదండి. ఇప్పుడు ఏడుపు ఎవరికి వచ్చింది, శివుడికి వచ్చింది. ఇది బాగుంది, ఈ కన్నే బాగుంది అసలు అని చెప్పేసి, పోన్లే మున్నిటి కంటి కంటే కడు మోహనమే తన కన్ను వచ్చిన మన్నన చూచి. ఏమి భక్తి అనుకున్నట్ట, కానీ కనపడలేదండి. కనపడపోవడానికి కారణం ఉంది, రహస్యం త్వరలో విడుదల. ఒక కన్నుకు రాల్చినప్పుడైనా కనపడాలి కదా, లేదు, కారణం ఉంది. ఇంకా అజ్ఞానం పోవాలి, ఇంకా త్యాగం చెయ్యాలి. అందుకని ఉమాపతి మెచ్చక రెండవ కంట శోణిత క్లిన్నత చూపిన. ఆ రెండవ కంటిలోంచి నెత్తురు గారుస్తున్నట్టు. ఇది అయిపోయింది, ఇక్కడికి వచ్చింది. ఇదేమిటండి ఇది? ఇప్పుడేం చేయాలి అంటే, ఎన్ని కళ్ళు పీకిస్తే సరిపోతుంది ఈ పెద్ద మనిషికి? నగి పుళిందుడు ఇంకా ఏడవలేదు, కంగారు పడలేదు, మందుల కోసం వెతకలేదు. పెరుగు మందులు వేచి, పెరుగు ఒత్తులు వేచి, పేరుని నెయ్యి పెట్టి, అబ్బాయి ఇంకెందుకండి, నాకు తెలుసుగా నీ కృపచేత కన్న మందున్నది. ఇది మాట. నేను ఇంకెందుకు బాధపడతానయ్యా, కంటికి కన్ను నాకు అర్థమైపోయింది కదా. ఈ కన్ను పెట్టగానే మనసేవు కదా, నెత్తురు కార్చడం లేదు కదా, బాగుంది కదమ్మా, అంచేత ఇంకో కన్ను ఉందిగా, ఇచ్చేస్తాను, ఏం పర్వాలా. ఈ ఆశ్చర్యకరమైన త్యాగం ఇది. ఏ యుగంలోనైనా, ఏ మనుషులైనా, ఎంతటి మహర్షులైనా, ఎంతటి మహాయోగులైనా ఇటువంటి త్యాగం చేయడం చూసామా. అందువల్ల కన్ను అప్పగించాడు కాబట్టి కన్నప్ప, భక్త కన్నప్ప అన్న. లేదా తిన్నప్పే, కన్నప్ప పేరు అప్పుడు వచ్చింది అని. రెండవ కండు నీ ఇచ్చేస్తాను, ఏం అభ్యంతరం లేదు అని. నీ కృపచేత కన్న మందున్నది దీనికి వెరవను. నువ్వు రెండవ కంట నెత్తురు ఖర్చిన ఒకవేళ నీకు జరిగినా నేనేం బాధపడినా, నేనేం భయపడినా, ఇచ్చేస్తాను.
కానీ ఒక్కటి నా వ్రతం ఇంక శంకర, ఒక్క వ్రతం అయ్యా, ఒక్క మాట విను. ఏమిటి? ఈయనకి అనుమానం వచ్చింది. మరి కొంపదీసి రెండో కన్ను పెట్టేశాక ఈయనకి 3 కళ్ళున్నా ఇదో సమస్య. ఈ 3వ కంటి వెంట నెత్తురు గారిస్తే అప్పుడేం చేయరు? నాకు 3వ కన్ను లేదే. మరి ఎవరన్నా పిలిచి ఏమండి ఓ కన్ను కావాలంటే ఏమిటి ఇదే పెన్నా, బ్యాంకులో పెన్ అడిగితే వెంటనే ఇస్తాం. వారు మర్చిపోతారు, వెళ్ళిపోతారు, పట్టుకెడతారు, మనం ఎడుతూ కూర్చుంటాం. మామూలుగా అందుకే బ్యాంకులో ఎవరైనా పెన్ అడిగితే క్యాప్ మన దగ్గర పెట్టుకుని పెన్ ఇవ్వాలి. ఇస్తాం, పట్టుకుపోతాడు. ఇది పెన్న అంటే తీసేయడానికి కన్ను ఇది. అందుకని ఏమంటున్నాడో చూడండి, ఏం పర్వాలా. ఒక్కటి నా వ్రతమింక శంకర, లాలాటలోచనంబు నకీలాలము దొరగనేని, కేవల భక్తిని గీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణములు నీకిత్తున్. ఎంత అద్భుతమైనటువంటి త్యాగము. ఒకవేళ లాలాటలోచనం అంటే ఈ 3వ కన్ను, నుదుటి మీద ఉన్న 3వ కన్ను వెంట నువ్వు మళ్ళీ నెత్తురు గార్చడం మొదలు పెడితే, ఒకవేళ దానికి ఏదైనా జబ్బు వస్తే, కీలాలం అంటే నెత్తురండి, అలా నెత్తురు ప్రవహిస్తే, కేవల భక్తి తప్ప నాకు ఇంకోటి లేదు, భక్తుని జీవితం ఇంతటితో ముగిసిపోయినా నాకేం బాధ లేదు, కీలించి మనోదృష్టికి మూలం బగు నాదు ప్రాణములు నీకుత్తురు. ఇక్కడ తత్వం అంటే ఎనాటమీ, శరీర నిర్మాణ శాస్త్రం. అంతేకాదు చతుర్వింశతి తత్వశాస్త్రం కూడా ఇక్కడ తెలిస్తే తప్ప ఈ మాట అర్థం కాదు. మనోదృష్టికి మూలం అంటే దృష్టి. ఈ 2 మన దృష్టి చూస్తున్నాం, ఈ 2 కాదండి, ఇంకో దృష్టి ఉంది, దాన్ని జ్ఞాన నేత్రం అంటారు. అది ఇక్కడ ఉంటుంది, అదే శివుడికి ఉంది. శివుడికి ఉండడం ఏంటి? మనందరికీ ఉంది. శివుడికి తెరిచి ఉంది, మనకి మూసి ఉంది, అంతే తేడా. ఎవరు తాను భగవంతుడైనా తెలుసుకోగలుగుతాడో వాడికి థర్డ్ ఐ ఓపెన్ అయినట్టు లెక్క. ఇంగ్లీషులో చెబితే కానీ అర్థం కాదు కాబట్టి జ్ఞాననేత్రం తెలుసుకోవడం. అదిగో ఆ జ్ఞాననేత్రానికి గుర్తుగా మనం బొట్టు పెడతామండి. ఆడాళ్ళకి సంబంధించింది కాదు బొట్టు, ఆడ మగ అందరికీ సంబంధించింది, అందరు పెట్టాలి. బొట్టు లేనివాడు అజ్ఞాని అని అర్థం, మొహమాటం ఏం లేదు. జ్ఞాననేత్రానికి సూచన అది, సింబల్, చిహ్నం అది బొట్టు. అందరూ ఉండవలసిందే. ఏ స్థితిలోనైనా విభూతి పెడతావో, తిలకం పెడతావో, కుంకం పెడతావో, ఏదైనా పెట్టు, నీ ఇష్టం, ముందు మీద బొట్టు పెట్టు. అది జ్ఞాననేత్రం. అలా పెట్టగా అద్దంలో మనం చూసుకుంటే, ఓహో ఇది ఒకటి ఉంది, ఇంకా తెలుసుకోవలసింది అని కొంచెం ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఏదైనా బల్ల మీద పెట్టుకుంటాం ఒక వస్తువు పని చేయాలంటే, ఆ వస్తువు చూస్తే ఆ పని గుర్తొస్తుంది కదా. అలాగే బొట్టు చూసినప్పుడు నీకు జ్ఞాననేత్రం తెలుసుకోవాలని గుర్తు రావాలి. అందుకోసం బొట్టు. ఇది మత చిహ్నం కాదు అది. అందుకని ఈ దృష్టి ఇది కదా, దీనికి మూలమేది మరి? ఎందుకంటే ఇక్కడ కన్ను ఉందో లేదో నాకు తెలియదు కదా, తీయాలి, ఎలా తీస్తాం? అది మనోదృష్టి. దానికి మూలం ప్రాణం. పంచభూతాల్లో పృథివీ, తేజో, వాయువు, ఆకాశాల్లో వాయువు అది ప్రాణం. ఆ తత్వం తెలిస్తే కానీ ఇది తెలియదు. పైగా ప్రకృతి మహత్వ అహంకారం అంటారు. ఆ అహంకారం మనస్సు నుంచే వచ్చింది. అహంకారమే మనస్సు నుంచే వచ్చింది. మనస్సు లేకపోతే అహం లేదు. ఆ అహం నుంచి జీవుడు ఏర్పడ్డాడు. ఆ జీవుడు కొన్నాళ్ళకి దేవుడు అవుతాడు. ప్రకృతి మహదహంకారములు, జీవుడు, దేవుడు ఈ కలిపి 5 తత్వాలు అంటారు. ఇందులో ఈ మనస్సు ఉందే ఆ మనోదృష్టి, దానికి మూలమైన ప్రాణం. అది ఆ మనస్సుకు మూలం ప్రాణం. ప్రాణవాయువు ఉండబట్టే మనస్సు ఉంది. అందుకే మనస్సు ఆగినా ప్రాణవాయువు ఆగదు. మీరు గమనించండి. కోమాలోకి వెళ్ళిన వాడు కూడా మనం చనిపోయాడు అనుకుంటాం. మెడికల్లీ నాట్ డెడ్, ఫిజికల్లీ డెడ్ అంటారు డాక్టర్. మేము ఒప్పుకోమండి, ఇంకా వాడు చనిపోవాలి, ఎందుకంటే నాడి కొట్టుకుంటుంది. నాడి కొట్టుకున్నది కానీ వాడు బతుకున్నట్టే లెక్క. నాడి కొట్టుకోకపోతే డాక్టర్లు శవాన్ని మనకి ఇచ్చేస్తారు. కోమాలకు వెళ్ళిన వాళ్ళు అందుకే 2 రోజులు ఉండొచ్చు, 2 ఏళ్ళు ఉండొచ్చు, 2 యుగాలు ఉండొచ్చు, ఉన్నవాళ్ళు ఉన్నారు. వాడు వస్తారు మళ్ళీ. అంటే మనస్సు పోయినా ఇబ్బంది లేదు, ప్రాణం పోకూడదు. మనస్సుకు మూలం ప్రాణం. అందుకని నేను ప్రాణమే ఇచ్చేస్తా అన్నాడు. అని ఒక క్షణం ఆలస్యం చేయాల అని చెప్పుగాలనిట లక్షుని గన్గొన తన్ని పెట్టి సునిశిత బాణంబున తన 2వ కనుగ్రుడ్డును పెకలింపంగ పూరుడును సదయుండై. ఒక క్షణం ఆలస్యం చేయాల, అంతే. ఈ చెప్పుగాలు తీసుకెళ్ళి కంటికి పెట్టాడని బ్రాహ్మణుడు అదిరిపోతున్నాడు. బాబు ఇందాక చెప్పుగాలు పెట్టినప్పుడు ఏడ్చాడు, ఇప్పుడండి వణుకు. అయ్యి బాబు, నా జీవితంలో ఎప్పుడైనా ఎంత త్యాగం చేయగలను నేను, మనిషి అంటే వీడు రాని సంగతి. అందుకే శివుడు అలా ఆగమన్నాడు నన్ను. ఒక మహానుభావుడిని దర్శించగలిగాను నేను. చెప్పుగాలు ఎందుకు పెట్టాడండి? తందామని కాదు. కన్ను తీసి అక్కడ పెట్టాలి అంటే 2వ కన్ను ఆయనకి ఎక్కడుందో ఈయనకి గుర్తుపట్టాలి కదా ఆ చోటుని. మరి 2 కళ్ళు పోతే ఎలా గుర్తుపడతాడు? అందుకోసం చెప్పుగాలు 2వ కంటి దగ్గర పెట్టి అలా పెట్టుకుని ఆ కన్ను తీసి ఆ కాలి బొట్టన వేలు గుర్తుగా అక్కడ పెట్టాడు. ఇదే సరిగ్గా మన కాళహస్తి మహత్యం గ్రంథం మీద ఇదే దృశ్యం ఉంటుంది, మీరు గమనించండి. ఇది అవమానం కాదు, శివుడికి సన్మానం, ప్రేమ, పరమ ప్రేమ. భగవంతుడికి కావాల్సింది ప్రేమమ్మ, పూజలు కాదు, పురస్కారాలు కాదు, ప్రేమ. ప్రేమ. ఈ ప్రేమను విశ్వవ్యాప్తంగా ఎంతమంది మీద చూపించగలిగితే అంత తొందరగా భగవంతుడు మనకు కనిపిస్తాడు.